తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుడుగా కూడా పనిచేసిన రఘురామరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట ఆర్థిక అభివృద్దికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతకుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం సెక్రటరీ శేషాద్రి పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుడిగా కూడా పనిచేసిన రఘురామరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట ఆర్థిక అభివృద్దికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతకుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం సెక్రటరీ శేషాద్రి పాల్గొన్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన, సీఎం రేవంత్ రెడ్డిని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ సమావేశం అవడం కొంచెం చర్చకు దారితీసింది. ఎందుకంటే అతను కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారు కూడా పనిచేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అతను ఎప్పుడు కూడా కలవలేదు. అంటే ఫస్ట్ టైం కలవడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ సమావేశంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్కతో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణరావు, సీఎం సెక్రటరీ శేషాద్రి కూడా పాల్గొన్నారు. అయితే ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ భేటీ కావడంపై కూడా ఆర్థిక ప్రగతికి సంబంధించి కూడా మెయిన్ గా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఆర్థిక పరిస్థితికి మెరుగుపరుచుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ కూడా పలు కీలక సూచనలు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దాదాపుగా అంటే మనం చూసాం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో కొనసాగింది. కొంచెం ఆర్థిక ప్రగతి కూడా కుంటుపడిందన్నది కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టి ఈ సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి దీనికి సంబంధించి ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరుచుకోవాలి, పలు అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఏ రకంగా వెళ్ళడంపై కూడా ఇటు ఆర్బీఐ గవర్నర్ తో ఈ విషయాలు కూడా పంచుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే రఘురామరాజన్ కూడా చాలా కీలక వ్యక్తి. ఎందుకంటే గతంలో ఆర్బీఐ గవర్నర్ గా పనిచేశారు, తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్యసారి కూడా పనిచేశారు. కాబట్టి రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర అభివృద్ధికి అనుసరించిన వ్యూహాలపై కూడా చర్చించినట్టు సమాచారం ఉంది. కాబట్టి ఆర్థిక పరిస్థితి ఎలా మెరుగుపరుచుకోవాలి, దీనికి సంబంధించి ఎలాంటి సూచనలు పాటించాలపై కూడా కొన్ని ఇన్పుట్స్ కూడా రఘురామరాజన్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ప్రజెంట్ అయితే ఈ సమావేశం మాత్రం కొంచెం కీలకంగా చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.